అయితే ఈ రోజు ట్రావెల్ చేస్తున్నాము 56920 విజయపుర నుంచి హుబ్లీ మధ్యలో అయితే నడుస్తుందండి ప్యాసింజర్. ఇప్పుడు మాస్ జర్నీసే కాకుండా జనరల్స్ కూడా షిఫ్ట్ చేస్తుండాలండి. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రజెంట్ మనమైతే ఉన్నామండి విజయపుర రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. సో విజయపుర రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడైతే అప్గ్రేడ్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నామండి. సో ఎప్పుడు మాస్ జర్నీసే కాకుండా అప్పుడప్పుడు జనరల్స్ కూడా షిఫ్ట్ చేస్తుండాలండి. సో మనమైతే ఈ రోజు ట్రావెల్ చేస్తున్నాము 56920 విజయపుర నుంచి హుబ్లీ మధ్యలో అయితే నడుస్తుందండి ప్యాసింజర్. సో మనం ప్యాసింజర్ లో అయితే చూస్ చేసుకున్నామండి ఈ సెక్షన్ లో. సో ఈ సెక్షన్ కొంచెం గదగ్ జంక్షన్ వరకు అయితే మొత్తం ఈ ప్రాపర్ కొత్త సెక్షన్ అనమాట. క్యాప్చర్ అయితే చేద్దామండి, కొత్త సెక్షన్ కాబట్టి ఎంజాయ్ చేయండి మీరు కూడా. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో లోపలికి రాగానే ఇటు సైడ్ చూసుకోవచ్చు బుకింగ్ ఆఫీస్లు ఇవి అయితే ఉన్నాయండి. సో ఇక్కడ టీ స్టాల్ ఎంక్వైరీ. అండ్ మనమైతే లోపలికి రాగానే మన ట్రైన్ వచ్చి ఇదండి ఎల్హెచ్బి బండి, ప్యాసింజర్ ట్రైన్ ఎల్హెచ్బి బండి. రేక్ షేరింగ్ వచ్చి మన విజయపుర మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి అయితే రేక్ షేరింగ్ అయితే అవుతుంది 17378. సో దాంతోనైతే ఆ ట్రైన్తోనైతే రేక్ షేర్ అయితే అవుతుందండి. లీడింగ్ లోకి వచ్చి 37729 హుబ్లీ WAP7 అయితే లీడ్ చేస్తుందండి. హుబ్లీ షెట్కి సంబంధించిన లోగో. సో ఇది మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి అయితే వచ్చిందండి రేక్. సో ఇప్పుడైతే మళ్ళీ SSS హుబ్లీకి అయితే వెళ్తుంది. ట్రైన్ నెంబర్ కనుక చూసుకుంటే 56920 అండ్ 5. యాక్చువల్గా ఈ ట్రైన్కి వచ్చి స్లీపర్ క్లాసెస్ ఏసీసీ అన్నీ ఉన్నాయండి. కోచ్ కాంపోజిషన్ వచ్చి 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. ఏంటంటే సో స్లీపర్ క్లాస్ అన్రిజర్వ్డ్ కోచెస్ లాగా అయితే యూజ్ చేస్తున్నారు. ఏసీ కోచెస్ అన్ని లాక్ ఉంటాయండి. జనరల్లీ ఇంకా స్లీపర్ క్లాసెస్ అయితే యూజ్ చేస్తున్నారు హుబ్లీ వరకు. మనం చూసుకుంటే బ్లూ బ్లీడ్ అయితే ఉందండి KGM కృష్ణరాజపురం WDP4. సో అదైతే యశ్వంత్పూర్ విజయపుర ట్రైన్కి అయితే వచ్చింది, అక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ విజయపుర వచ్చి హుబ్లీ డివిజన్ కిందకి అయితే వస్తుందండి. సౌత్ వెస్టర్న్ రైల్వేస్ SWR కిందకి అయితే వస్తుంది జోను. హుబ్లీ డివిజన్ కింద అయితే రన్ అవుతుందండి. మొత్తం హుబ్లీ డివిజన్ వాళ్ళు అయితే టేక్ ఓవర్ చేస్తారు మన ప్యాసింజర్ ట్రైన్ కి. బీజాపూర్కి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అవ్వబోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వచ్చి యశ్వంత్పూర్ విజయపూర్ అయితే వచ్చింది. సో లోగో రివర్సల్ అయితే అవుతుంది మళ్ళీ ఇటు సైడ్ లీడ్ చేయడానికి. 24 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఉంది విజయపుర రైల్వే స్టేషన్లో. 7 ట్రైన్స్ ఒరిజినేటింగ్, 7 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అవుతాయి. సో మేమైతే హైదరాబాద్ విజయపురకి అయితే మార్నింగ్ అయితే వచ్చినామండి. సో ఈ జర్నీ ఈ స్ట్రెచ్ కవర్ చేయడానికి. రిటర్న్ అయితే మేము చెప్తాము, మీరు నెక్స్ట్ వ్లాగ్లో మీరు రిటర్న్ ఏ జర్నీ చేస్తున్నాం అనేది మనకు హుబ్లీ దిగిన తర్వాత నేనైతే షేర్ చేస్తానండి మీకు. సో జర్నీ అయితే కొత్త రూట్ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దామండి. మాస్ జర్నీస్ ఇవైతే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయము ఈ పర్టికులర్ లేన్లో. సో ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ప్రతి స్టేషన్లో హాల్టింగ్ అయితే ఉంటుంది. దీనికి టోటల్గా వచ్చి 6 అవర్స్ అయితే తీసుకుంటుందండి. ఎగ్జాక్ట్ 12 o'clock డిపార్చర్ అయితే అవుతుంది. 5:30 బిఫోర్ టైమే వెళ్తుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం 6 o'clock అయితే వెళ్ళాలి, బట్ 5:30కి అయితే హుబ్లీ అయితే వెళ్ళిపోతుందండి. సో అది మనం గమనించుకోవాల్సింది. సో డిపార్చర్లు అయితే కలుసుకుందాం. సో దీని హిస్టరీ కనుక చూసుకుంటే రీసెంట్గానే ఈ ట్రైన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారండి. సో రైల్వే ఇన్ఫో ప్రకారం రీసెంట్గా అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో May 12, 2026లో అయితే దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారండి. బట్ P7తో అయితే రన్ అవుతుంది. అఫీషియల్స్ అయితే వస్తున్నారు. మనం అయితే క్యాప్చర్ అయితే పక్కకు పెట్టేద్దాము. సో మన ట్రైన్కి అయితే స్టార్టర్ దొరికేసిందండి, రెడీ టు డిపార్ట్ అనమాట. సో ట్రైన్ అయితే బోర్డ్ అయిపోదాం. మేమైతే ఇది లేడీస్ కోట ఏం కాదు, ఎందుకంటే వ్యాప్సమైన వెనకాల జర్నీ చేద్దామని. సో దీని అయితే ఎక్కేసామండి. సో దీంట్లో నుంచి అయితే జర్నీ చేద్దాం మనం. సో ఫ్లాగ్ ఎక్స్చేంజ్ అయిపోయింది, ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి. సో మనమైతే ఆన్ టైం అయితే డిపార్ట్ అయిపోయాము. సో విజయపుర నుంచి ఇది ఆఫ్ చేసేసారండి.
బ్రేక్ టెస్ట్. సో ఈ లైన్ సింగిల్ లైన్ ఉందో డబల్ లైన్ ఉందో మాకు కూడా ఐడియా లేదు. నేను కూడా కొత్త కంప్లీట్ ఈ లైన్లోకి ఎక్స్ప్లోర్ అయితే చేద్దామండి. మొత్తం కొండలు, ఫోర్ట్స్ అవే కనిపిస్తున్నాయి విజయపురలో. అక్కడ కూడా ఒకటి ఉందండి, అదొకటి. ఇవి మనమైతే మన ఫస్ట్ హాల్ట్ అయిన ఇబ్రాహింపూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినామండి. సో స్టేషన్ కోడ్ చూసుకుంటే IMR. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డైలీ 10 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి హాల్ట్ అయితే అవుతాయండి. ఇబ్రాహింపూర్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయిందండి మన ట్రైన్. టోటల్గా ఈ ట్రైన్కి అయితే 19 హాల్స్ అయితే ఉన్నాయండి. ప్రతి స్టేషన్లో అయితే ఆకుట్ వెళ్తుంది, ఎందుకంటే ఇది ప్యాసింజర్ ట్రైన్ కేటగిరీ కాబట్టి ఆబ్వియస్గా అన్ని స్టేషన్స్లో ఆకుట్ అయితే వెళ్తుంది. అండ్ టోటల్గా 6 hours 15 minutes అయితే తీసుకుంటుందండి ఈ ట్రైన్ హుబ్లీకి. డేంజర్ ఉంది. టూ 249 kilometers అయితే కవర్ చేస్తుందండి విజయపుర నుంచి హుబ్లీకి. సో దీని యావరేజ్ వచ్చి 40 kilometers అయితే ఉందండి. 40 kilometers యావరేజ్ ఉన్న ప్యాసింజర్ ట్రైన్కి P7 ఇచ్చుకుంటారు. LHB బండి హారన్ వింటున్నారా ఎట్లుందో.
థర్డ్ హాల్ట్ అయిన ముల్వద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. 25 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. సో 7 మినిట్స్ డిలేతో అయితే ముల్వద్కి అయితే వచ్చినామండి. యాజ్ యూజువల్ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో డైలీ చూసుకుంటే 7 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి ముల్వద్లో. రైల్వే స్టేషన్ SWR చాలా బాగున్నాయండి. వర్షాలు పడితే కానీ ఇంకా మస్తు బ్యూటిఫుల్గా అయితే అవుతాయి రైల్వే స్టేషన్స్ ఇవన్నీ. स्टेशन के बाहर आता प्लेटफॉर्म ప్లాట్ఫామ్ అయిపోయింది కానీ మొత్తం మనం అయితే బయటకు వచ్చేసినాము. సిగ్నల్ అయితే ఇంకా ఏడునో ఉంది. సో వెనకాల ఫాలిక్ మార్క్ కూడా క్లియర్ కావాలి కాబట్టి మనం ఇంత ముందుకు అయితే తీసుకొచ్చాను. సిగ్నల్ ఇంకా ఏడునో ఉంది. వచ్చామా ఆగామా పోయామా అన్నట్టుగానే ఉన్నాడండి ఈ ట్రైను. ఒక రైల్ ఫ్యాన్కి ఎమర్జెన్సీ విండో దొరికితే అది కూడా WAP7 WAP7 వెనకాల ఎట్లుంటుంది హాంకింగ్ హింకింగ్ అంతా రికార్డ్ చేసుకుంటా మంచి రైల్ ఫ్యాన్ కంటిన్యూ తీసుకుంటూ వెళ్ళొచ్చండి. ఎంజాయ్ అయితే చేస్తున్నాము. రన్ను చాలా బాగుంది. ప్లాట్ఫామ్ స్టేషన్ సో 44 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే బసవాన బాగేవాడి రోడ్ స్టేషన్కి అయితే వచ్చేసినామండి. డిలే కనుక చూసుకుంటే 5 మినిట్స్ డిలేతో అయితే వచ్చేసాము. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డైలీ 10 ట్రైన్స్ అయితే ఇక్కడ హాల్ట్ అయితే అవుతాయండి. సో వాటర్ తీసుకున్నాం మర్చిపోయినాము. వాటరే దొరుకుతలేవండి ఈ స్టేషన్లో కూడా. సో మీరైతే జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ సెక్షన్లో ఏమైనా ట్రావెల్ చేస్తే ఎక్కడైనా పెద్ద జంక్షన్ విజయపురలో కానీ గదగ్ జంక్షన్లో కానీ ఎక్కడైనా పెద్ద జంక్షన్లో వాటర్ అయితే క్యారీ చేయండి. సో వాటర్ అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి వాటర్ లేకపోతే.
మధ్యలో స్టేషన్కి వచ్చినాం, డిపార్ట్ కూడా అయిపోయామండి. నేను మధ్యలో స్టేషన్లో నేను వెనకలికి వచ్చిన. సో జనరల్ క్లాస్కి అయితే వచ్చినాను. నేను యాక్చువల్గా నేను మమ్మీ ఎస్ఎల్ఆర్టీలో అయితే ఉండే. సో జనరల్ క్లాస్కి వచ్చిన వాటర్ కోసము. ఒక వాటర్ పర్సన్ కనిపించిండే. కాకపోతే ఏంటి, నేను జనరల్ క్లాస్కి వస్తే ఆ పర్సన్ వచ్చి స్లీపర్లో ఎక్కిండు. బట్ జనరల్కి స్లీపర్కి మధ్యలో లాక్స్ ఉన్నాయండి కప్లింగ్ దగ్గర. మళ్ళీ వేరే స్టేషన్లో మళ్ళీ వెనకలికి వెళ్ళాలి. ఒకటి చూస్తున్నారా, గమనించారా ఎంత పెద్ద డ్యామ్ ఉందండి ఈడ. బాబా బాబా, చాలా పెద్ద డ్యామ్ అండి. వర్చువల్గా మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ కంటితో చూస్తుంటే ఎంత పెద్దది తెలుసా అండి ఇది. వాటర్ మొత్తం ఫుల్ అయితే ఇటు వరకు వచ్చేస్తుందండి. ఇవంతా కవర్ అవుతుంది. వర్షాకాలంలో అవుతుంది చూడండి. ఆల్రెడీ మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది. రూట్ అయితే చాలా బాగుందండి. చాలా బాగుంది ఈ రూట్ అని మాత్రం. ల్యాండ్స్కేపింగ్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఇంకా వర్షాలే స్టార్ట్ కాలేవు. అట్లాంటిది ఇక్కడ చాలా కూల్ బ్రీజ్, చల్ల గాలి వస్తుంది. చాలా బాగా అనిపిస్తుందండి ఈ రూట్లో. అల్మాతి సో అల్మాతికి వచ్చి 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. డైలీ 30 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇంకా వాటర్నే ఎక్కుతున్నా అండి. ట్రైన్ డిపార్ట్ అయిపోతుంది, చాలా లేట్ అయిపోతుంది. మీద కూడా చూసుకోవాలి. అయితే అల్మాతి స్టేషన్లో అయితే వాటర్ బాటిల్ దొరికినాయండి. ఎంత ప్రాబ్లం అయింది తెలుసా, వాటర్ బాటిల్ లేక చాలా ప్రాబ్లం అయింది, ఫేస్ చేసినారండి. సో నెక్స్ట్ స్టేషన్లో మనమైతే మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో అల్మాతికి 2 ప్లాట్ఫామ్స్, 30 ట్రైన్స్ డైలీ హాల్ట్ అవుతాయి. సో అన్నీ ఇది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి చిన్న స్టేషన్స్లో అయితే మొత్తం హాల్ట్ తీసుకుంటూ అయితే వెళ్తుంది. సో అదే మనం క్యాప్చర్ చేసుకుంటూ అయితే మనం అయితే వెళ్తున్నాము. అమ్మో బాబో, ఈడ ఎల్క ఉంది. ఇదైతే ఎల్క ఉందండి. సో అట్లనే మనం ముందుకు సాగుకుంటూ అయితే వెళ్ళిపోదాము. కానీ ల్యాండ్స్కేపింగ్ ఏదో కాను, రూట్ మాత్రం చాలా బాగుందండి ఎక్స్ప్లోర్ చేయడానికి. కన్నడలో అయితే రాసి ఉందండి, బట్ అర్థమైతే లేదు ఏ డ్యామ్ అయింది అనేది. చాలా పెద్దగా ఉంది గేట్స్ మాత్రము. చెప్తున్నానండి, మంచి రూట్ అండి ఇది. చాలా బాగా అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఈ రూట్. చూస్తున్నారండి ఎట్లున్నాయో ల్యాండ్స్కేపింగ్స్.
మేము ఇంత దూరం వచ్చినామంటే ఇంచుమించు ఒక 10 కిలోమీటర్స్ వచ్చి ఉంటాము. ఆ డ్యామ్ ఇంకా కనిపిస్తుంది చూడండి, అంత పెద్దగా ఉంది డ్యామ్. మన ఇంకొక హాలిడే అయిన జద్రమ్మ కుంటికి అయితే వచ్చేసినామండి. సో ఇక్కడ మనం వాటర్ బాటిల్ తీసుకుందాం కదా, మళ్ళీ మన ఎస్ఎల్ఆర్టీ కోచ్కి అయితే వెళ్ళిపోదాము. ఎస్ఎల్ఆర్టీ కొంచెం ఖాళీగానే ఉంది. కంప్లీట్ ట్రైన్ అయితే జనరల్ కాబట్టి ఎస్ఎల్ఆర్టీలో కూర్చున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. డిసేబుల్డ్ కోచ్ ఇంకా డిసేబుల్డ్ కోచ్లో ఒకటి కూర్చోలేము, మిగతా ఎస్ఎల్ఆర్టీ అంతా కూర్చోవచ్చు. 27 కిలోమీటర్స్ కవర్ చేసిందండి. మనమైతే 5 మినిట్స్ జిల్లుతోనే జార్దమ్మ కుంటి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినామండి. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. స్టార్టర్ అయితే ఇచ్చేసాడు, మనం అయితే వచ్చేసినామండి. ఈ ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే జార్దమ్మ కుంటిలో. సో వచ్చేసినామండి మన కోచ్లకి. డిపార్ట్ అయితే అయిపోయామండి. సో స్టేషన్ కోడ్ వచ్చి JRKT. సో మేమైతే లంచ్ అయితే వాటర్ దొరకలేవు. మేము ఎందుకో మాకు లంచ్ ఎక్స్పీరియన్స్ మేము చాలా దగ్గర అయినాం, ఫుడ్ ప్రాబ్లం అవ్వడము కొన్ని సెక్షన్స్లో. సో మేమైతే విజయపుర స్టేషన్ బయట నుంచి అయితే లంచ్ అయితే పార్సల్ చేయించుకున్నామండి. సో లంచ్ అయితే కంప్లీట్ చేస్తాము. సో డైరెక్ట్ మనకి మంచి పేరున్న స్టేషన్లో అయితే కలుసుకున్నామండి, బాగల్కోట్. సో అప్పటివరకు అయితే మేము లంచ్ అయితే కంప్లీట్ చేస్తాము. సో ఇలా అడ్జస్ట్ అయిపోతున్నామండి ఫుడ్తో. గైస్ మనమైతే ఇప్పుడే ముగులోలి హాల్ట్ అంట, అది స్టేషన్ పేరు కొంచెం మిగతానే ఉంది. సో ప్యారలల్గా అయితే మనతోని రివర్, ఇది అయితే మొత్తం రివర్ అంట అండి. నేను డ్యామ్ అనుకున్నాను, బట్ రివర్ అంట, కృష్ణా రివర్. సో మన దాని పక్కనే మొత్తం అయితే రన్ అవుతున్నామండి. ఇప్పుడే మూమిన్ చెప్పిండు, మూమిన్ కూడా మ్యాప్స్లో చూసి చెప్పిండు. మన ప్యారలల్గా రన్ అవుతున్నది యాక్చువల్గా. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది బాగల్కోట్ అనమాట. మొత్తం మెయిన్ లైన్ అరైవల్ అంటుండు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర చూసుకున్నట్టయితే మైసూరు, బెల్గావి, బాగల్కోట్. ఎంటీ రిక్షా. సో మనమైతే 97 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత బాగల్కోట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినామండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే BGK. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చినామండి. ఫుల్ స్పీడ్లో వచ్చి అయితే ఆపుకున్నాడు. సో బాగల్కోట్కి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ ఉంటే డైలీ వచ్చి 33 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి అయితే ఒక ట్రైన్ ఒరిజినేటింగ్ టర్మినేటింగ్ అయితే అవుతుంది. సో అదే మన ఆపోజిట్లో ఉన్నది బాగల్కోట్ మైసూరు. ఒక ట్రైన్ అయితే ఒరిజినేటింగ్, ఒక ట్రైన్ అయితే అదే ఒరిజినేటింగ్ ట్రైన్ అనమాట. బిఫోర్ 10 మినిట్స్ అయితే వచ్చినామండి. 10 మినిట్స్ హాల్ట్ తీసుకున్న తర్వాత అయితే డిపార్ట్ అవుతాము. సో సీనరీస్ బాగున్నాయి అండ్ ప్యారలల్గా మనతోనే రన్ అవుతుంది కృష్ణా రివర్. సో కొన్ని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ నేమ్స్ మొత్తం కనెక్ట్ అయ్యి
సో కృష్ణా రివర్ అయితే ఏర్పడుతుందండి. బాగల్కోట్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. సో ఆన్ టైం డిపార్చర్ బాగల్కోట్ నుంచి. మెయిన్ లైన్ డిపార్చర్ బాగల్కోట్. సో లక్మాపూర్కి అయితే వచ్చేసామండి. సో 135 కిలోమీటర్స్ 5 మినిట్స్ బిఫోరే వచ్చినాము లక్మాపురంకి. సో లక్మాపురంకి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చామండి. ఇది డైలీ 8 ట్రైన్స్ అయితే హాలిడే తీసుకుంటానండి లక్మాపూర్లో. సో లక్మాపూర్ డివైడ్ అయిపోయిందండి. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. ఎస్ఎల్ఆర్డి ఎంజాయ్ చేసి కూడా పోతున్నాము. మధ్యలో ఈ చల్ల గాలికి కూల్ బ్రీజ్కి నిద్ర వస్తుంది. సో జర్నీ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఫిఫ్టీ మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్లో అయితే రన్ అవుతున్నామండి. చాలా హైట్ ఉన్నాము. సో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. 18 ట్రైన్స్ అయితే డైలీ హాలిడే అయితే. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. HLAR హోల్ అలూర్ ప్యాసింజర్ ట్రైన్ ఏందో కానీ ఇక్కడ ఉన్న సీనరీస్తో అయితే మజా వచ్చేసిందండి. కైసాయి సీనరీ మినీ కేరళ వైబ్స్ అయితే వచ్చినాయండి ఈ స్ట్రెచ్లో మాత్రం. సీరియస్గా చెప్తున్నాము, మంచిగా అనిపించింది. సో హోల్ అలూర్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. హోల్ అలూర్ మల్లాపూర్ స్టేషన్కి అయితే వస్తున్నామండి. మల్లాపూర్ అంటే మన హైదరాబాద్లో ఉన్న మల్లాపూర్ కాదు, కర్ణాటకలో ఉన్న మల్లాపూరు. సో సేమ్ యాజ్ యూజువల్ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మల్లాపూర్ స్టేషన్ కూడా వచ్చి MLP అండి. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డైలీ 14 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే మల్లాపూర్లో. చిన్న స్టేషన్ అండి, అన్ని చిన్న స్టేషన్. బట్ ఏంటంటే దీని టైం టేబుల్ ఎట్లా చేసారో ఏందో కానీ ప్రతి 10 కిలోమీటర్కి ఒక స్టాప్ ఉంది. ఆ 10 కిలోమీటర్లు కూడా 10 నిమిషాలు బిఫోర్ టైం అయితే వెళ్తుందండి. మనం మల్లాపూర్ కూడా 10 మినిట్స్ బిఫోర్ అయితే వచ్చినాము. మల్లాపూర్లో 10 మినిట్స్ బిఫోర్ వచ్చింది. ఇక్కడ ఇవి ఉన్నాయండి. अयो उसको हाथ नहीं है मोमिन. సో మల్లాపూర్ నుంచి అయితే డివైడ్ అయిపోయామండి.
హుంబల్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి యాజ్ యూజువల్. 14 ట్రైన్స్ అయితే హాల్ట్ అవుతాయి డైలీ. సో ఇక్కడ ఎండ్ ఉంది, అక్కడైతే ఫుల్ క్లౌడ్స్ అయితే ఫామ్ అయినాయండి. వర్షం పడాలని కోరుకుంటున్నాను. నాకు ఎందుకంటే ట్రైన్ జర్నీస్ చేస్తూ వర్షం పడుతుంటే చాలా మజా వస్తుంది. సో దీని తర్వాత గదగ్ జంక్షన్. సో గదగ్ జంక్షన్లో అయితే మనోడైతే లోకో రివర్స్ అవుతాడండి. లోకో రివర్సల్ చేసుకోవాలి. లోకో రివర్సల్కి టైం పడుతుంది. మనోడు ఆయన కూడా బిఫోర్ టైం అయితే వెళ్తాడు. చాలా టైం ఉంటుంది మన గదగ్ జంక్షన్లో. స్టేషన్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అంత టైం ఉంటుంది. హుంబల్కి వచ్చినాము, ఇంకా అరైవల్లోనే ఉన్నాడు మనోడు. సో హుంబల్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. 10 కిలోమీటర్లో గదగ్ జంక్షన్ ఉంది. మనం చూసుకున్నట్టయితే హుబ్లీ లేన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుందండి. గదగ్ జంక్షన్కి అయితే అరవ్ అవుతున్నాం. మనమైతే హొద్గి లేన్ నుంచి అయితే వచ్చినామండి. హొద్గి విజయపుర లేన్ నుంచి వచ్చి గదగ్కి కనెక్ట్ అవుతున్నాం. మన ట్రైన్ అయితే రివర్సల్ అయ్యి ఈ లేన్ అయితే తీసుకుంటుందండి. ఈ లేన్లో అయితే వెళ్తుంది హుబ్లీకి. గదగ్ జంక్షన్కి అయితే అరవ్ అవుతున్నామండి. టోటల్గా 191 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే హాఫ్ అన్ అవర్ బిఫోర్ టైం అయితే గదగ్ జంక్షన్కి అయితే వచ్చినామండి. సో స్టేషన్ కూడా కనుక చూసుకుంటే GDG 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. 78 ట్రైన్స్ అయితే గదగ్లో ఆగుతాయండి. జంక్షన్ అని ఎందుకు అంటారంటే, సో మనమైతే హొద్గి విజయపుర లేన్ నుంచి వచ్చాము కదా, సో హుబ్లీ లేన్ అయితే అలాగ అవుతుంది అండ్ హోస్పేట్ జంక్షన్ ఇంకా గుంటకల్ లేన్ అయితే అలాగ అవుతుందండి. సో అందుకనే గదగ్ అనేది మెయిన్ జంక్షన్. ఒరిజినేటింగ్ టర్మినేటింగ్ ట్రైన్స్ కనుక చూసుకుంటే ఏమి లేవు, ఓన్లీ 70 ట్రైన్స్ హాల్టింగ్ ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి మనోడైతే హుబ్లీ లేన్ అయితే తీసుకుంటాడు. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ అయితే ఉంది హుబ్లీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన లోకో అయితే రివర్సల్ అవుతుందండి. సెవెన్ 392 సింధనూరు కేఎస్ఆర్ బెంగళూరు ట్రైన్ అయితే అరైవ్ అవుతుంది. సో ఏ లోకో లింక్ ఉందనుకుంటున్నారు, చూపిస్తాను చూడండి. అరైవ్ అవుతుంది.
సో దూరంలో చూసుకోవచ్చు నమ్మకర్నాడు 40057 అండి. నమ్మకర్నాడు. సో ఎస్డబ్ల్యూఆర్ వస్తే బ్యాక్ టు బ్యాక్ ఏఎండి చూడడానికి అయితే ఉంటుందండి. ఆ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, మంచి మంచి ఓజీ లోకోస్ వస్తూ ఉంటాయి, ఓజీ క్యాబ్స్ ఇవన్నీ చూడడానికి అయితే ఉంటాయండి ఎస్డబ్ల్యూఆర్. అది కూడా హుబ్లీ డివిజన్లోనే. 15 మినిట్స్ డిలే తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోయాం గదగ్ జంక్షన్ నుంచి. సో నమ్మకర్నాడు వచ్చింది కదా, సింధనూరు కేసర్ బెంగళూరు, దానికైతే ప్రయారిటీ ఇచ్చారండి. సో ఎందుకంటే ఇది మనం ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి సో మనకైతే ఇవ్వలేదు అఫీషియల్గా. అదైతే ఓవర్టేక్ అయితే చేసింది. సో గదగ్ జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి 8 కిలోమీటర్స్లోనే ఉంది. సో 203 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే హల్కోటి స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో స్టేషన్ కూడా వచ్చి ఎల్కేటి. సో 14 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే హల్కోటిలో. అండ్ డిలే కనుక చూసుకుంటే 14 మినిట్స్ డిలేతోనే అయితే రన్ అవుతుందండి మన ప్యాసింజర్ ట్రైన్. అనిగిరికి అయితే వచ్చేసామండి. 213 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనోడైతే 17 మినిట్స్ డిలేతోనైతే అనిగిరికి అయితే వచ్చేసాడండి. సో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, 33 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అనిగిరి. సో జస్ట్ వచ్చినాం, డిపార్ట్ అయినాం అంతే. సినారియో మొత్తం అంతే. అనిగిరి నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. ఎందుకో అర్థం కావట్లేదు, ప్రతి స్టేషన్లో గదగ్ నుంచి డిపార్ట్ అయిన తర్వాత నుంచి ప్రతి స్టేషన్లో
5 నిమిషాల కంటే ఎక్కువ ఆపుతుండు. సో ఏదైతే వచ్చి ఈ లైన్ కనెక్ట్ అవుతుందో ఈ లైన్ వచ్చి బెంగళూరు లైన్ అండి. సో ఈజీగా చెప్తున్నాను, బెంగళూరు లైన్ వచ్చి కనెక్ట్ అవుతుంది. మనమైతే గదగ్ జంక్షన్ లైన్లో నుంచి అయితే వచ్చి హుబ్లీ లైన్లోకి అయితే కనెక్ట్ అవుతున్నామండి. సో ఈ ప్లాట్ఫామ్ ఏదైతే కనిపిస్తుందండి ఏషియా లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. త్రిబుల్ ఎస్ హుబ్లీలో 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ ప్లాట్ఫాము. ఒక్కొక్క ప్లాట్ఫామ్లో 3 ట్రైన్లు పెడతారండి, అంత పెద్ద ప్లాట్ఫాము. ఈడెవరున్నారు చూడండి, ఓజీ 2005 లీడింగ్ ఏమనుకుంటున్నారు? అమ్మో ఇది చాలా పెద్ద ఆర్ఎస్నే ఉంది. సో హుబ్లీకి వస్తే అండి చాలా
లోకోస్ ఓజీ క్యాబ్స్ చెప్పినాను కదా, ఎక్కడ లేని లోకోస్ మనం ఇక్కడ ఈఎండీస్ లోకోమోటివ్స్ చూసుకోవచ్చండి. చాలా అయితే చాలా ఉన్నాయి. సో మనమైతే హుబ్లీకి అయితే అరైవ్ అయిపోయినాము. సో టోటల్గా 250 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే మన డెస్టినేషన్ శ్రీ సిద్ధరోధ స్వామీజీ హుబ్లీ జంక్షన్కి అయితే మనమైతే అరైవ్ అయిపోయినామండి. సో డిలే అయితే ఏం లేదు, 23 మినిట్స్ బిఫోర్ టైం అయితే మనము హుబ్లీ జంక్షన్కి అయితే వచ్చేసినామండి. సో జర్నీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ జర్నీ ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. ల్యాండ్స్కేపింగ్స్, మనం లోకోస్ ఇవన్నీ అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేసినామండి ఈ లేన్లో. సో చాలా బాగా అనిపించింది ఎస్డబ్ల్యూఆర్ హుబ్లీ డివిజన్. సో నచ్చిందని అనుకుంటున్నాను. మనము కోచ్ పొజిషన్ ఇవైతే చెప్తాను. సో మెయిన్గా ఏంటంటే ఇది ఆర్ఎస్ఏ బండి కాబట్టి, సో ఇది రీసెంట్గానే ఇనాగరేట్ అయితే చేశారండి. May 12, 2026లో అయితే దీన్ని ఇనాగరేట్ అయితే చేశారు. ఏవైతే స్లీపర్ క్లాస్ జనరల్ క్లాసెస్ ఉన్నాయో ఓన్లీ అవే యూజ్ చేసుకోవాలి. 4 జనరల్ క్లాసెస్ ఉంటాయండి, ముందు 2 వెనకాల 2. సో ఎస్ఎల్ఆర్టీ కూడా యూజ్ చేసుకోవచ్చు. 6 స్లీపర్ క్లాసులు. ఏసీ మొత్తం అయితే క్లోజ్ ఉంటాయండి. సో ఏసీస్ అయితే అన్ని లాక్ ఉంటాయి. ఓన్లీ స్లీపర్ కోచెస్ యాజ్ అన్రిజర్వ్డ్ కోచెస్ అండి. సో అది గమనించుకోండి. స్లీపర్ కోచెస్లో కూడా మనం ఎక్కొచ్చు. సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీ సిద్ధరోధ స్వామీజీ హుబ్లీ. అండ్ ఏషియాస్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అండి, 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో బాయ్ గైస్.